సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా అసలు మర్చిపోకండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న రూట్స్, బగ్స్ ఇలాంటివి కొన్ని మన ఛానల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంట్లో మనం ఫార్వర్డ్ చేస్తుంటాము. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డ్రాప్ సర్వీసింగ్ అంటారు దీన్ని, డ్రాప్ సర్వీసింగ్. సో ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్స్ని కామన్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే యూజ్ చేస్తారు దాన్ని. బట్ మనం వచ్చేసి ఇప్పుడు దాన్ని ఒక బిజినెస్గా తీసుకుందాం, దాన్నే డ్రాప్ సర్వీసింగ్ కిందకి తీసుకుందాం. సో ముందుగా వచ్చేసి ఏంటంటే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా దాంట్లో ఏదైనా ఓపెన్ చేయండి. సో గైస్, ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా మనకి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అనేది లేకుండా మనం ఈరోజు ఎర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఎలాంటి స్కిల్స్ లేకుండా. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నాను. నార్మల్ మీరు ఇది ఒక్కటే కాకుండా వేరే వేరే బిజినెస్లు ఏవైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం గైస్. మీరు ఎలా సెర్చ్ చేస్తారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే మీరు సెర్చ్ చేసే ముందు వన్స్ అది ఒక సిటీ ఆర్ డిస్టిక్లో చూస్తూ సెర్చ్ చేయండి. నార్మల్గా చిన్న చిన్న విలేజెస్లో మాత్రం చేయకూడదు గైస్. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఇలా చాలా అన్నీ వస్తుంటాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ ఇవన్నిటికీ ఇది వాళ్ళ యొక్క బ్రాండ్ నేమ్, వాళ్ళ హాస్పిటల్స్ నేమ్. సో ఇది ఏంటంటే వెబ్సైట్, ఇది వచ్చేసి డైరెక్షన్స్. సో సింపుల్గా ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ వీళ్ళకి లేదు. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళకి లేదు, సో వీళ్ళకి లేదు, సో కొందరికి లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా వీళ్ళకి డైరెక్షన్ మీద క్లిక్ చేసుకోండి. డైరెక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సారీ ఒక్క 1 సెకండ్. ఏషియన్ గైస్ ఇక్కడ ఉంది. గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి. డిస్ప్లే అయినప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీరు వాళ్ళ యొక్క నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నెంబర్ తీసుకొని సింపుల్గా ఏం చేయండి అంటే Notepad.Google డాక్యుమెంట్లో ఒకటి క్రియేట్ చేయండి. సో సింపుల్గా ఫస్ట్ వాళ్ళ యొక్క బిజినెస్ నేమ్, వాళ్ళ బిజినెస్ నేమ్ ఏముంది గైస్, ఏషియన్ స్పెషలిస్ట్ డెంటల్ హాస్పిటల్. సో సింపుల్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ అడ్రస్ కూడా సేవ్ చేసుకోండి. మీరు అడ్రస్ సేవ్ చేయండి. అదేవిధంగా నెంబర్, వాళ్ళ యొక్క నెంబర్ ఉంది కదా, హియర్ వాళ్ళ యొక్క నెంబర్ని కాపీ చేయండి. వాళ్ళ యొక్క నెంబర్ని కాపీ చేసిన తర్వాత నెంబర్ దగ్గర మీరు పేస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసినట్లు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాల్ ఆర్ మెసేజ్ స్టేటస్ అని ఉంది. సో గాయస్ ఇది ఏంటంటే వన్స్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏషియన్, నేను ఒకటి మీకు ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా లేదా మనకి కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఏంటంటే గాయస్, అది వాళ్ళ యొక్క కోల్డ్ కాల్, అంటే మనం ఒక బిజినెస్ ఓనర్తో ఫస్ట్ ఎలా మాట్లాడాలనేది కొంచెం ఉంటుంది. సో నేను దాన్ని పెడతాను. సో సింపుల్గా మీరు అక్కడ కొంచెం చేంజ్ చేయండి. బిజినెస్ నేమ్ అంటుంది, బిజినెస్ నేమ్ దగ్గర ఇది పెట్టేయండి. సింపుల్గా అది అనేది వాళ్ళకి సెండ్ చేయండి. అండ్ అక్కడ మీకు సింపుల్గా ప్రాజెక్ట్స్ అడుగుతాయి, ప్రీవియస్గా మనం చేసినటువంటి ప్రాజెక్ట్స్ అడుగుతాయి. సో మనం చేసినటువంటి ప్రాజెక్ట్స్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు, అవి వేరే వాళ్ళే ఉంటాయి. సో అవి నేను ఇక్కడ చూపిస్తాను, మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే వేరే వాళ్ళే అంటే ఏదో ఫ్రాడ్ వర్క్స్ కాదు, ఫ్రీలాన్సర్స్ని మనం తీసుకొని మనం చేపియాలి ఇప్పుడు. సో ఏంటంటే సింపుల్గా వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఇలా మీకు వెబ్సైట్ లేదు, వెబ్సైట్ ఉంటే మీ బిజినెస్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది గూగుల్ యాప్స్లో, గూగుల్స్లో. సో అది ఇది మీరు చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అనేది అవుతారో అది ఇక్కడ మీరు నోట్ చేసుకోండి స్టేటస్ దగ్గర. ఇఫ్ వాళ్ళు నాకు ఈ టైంలో కాల్ చేయండి అంటే ఇక్కడ పెట్టుకోండి. అండ్ అలా ఒక 2-3 టైమ్స్ చూడండి. ఒక 2-3 టైమ్స్ తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ క్లోజ్ చేయండి ఆ క్లయింట్ని క్లోజ్ చేసిన తర్వాత వన్స్ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఫేస్బుక్స్లోకి వెళ్ళి నార్మల్గా ఫ్రీలాన్సర్స్ అని సెర్చ్ చేసిన తర్వాత గ్రూప్స్లో చూడండి. గ్రూప్స్లో చూస్తే మీకు ఇక్కడ చాలా గ్రూప్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో సింపుల్గా ఒక గ్రూప్ అనేది జాయిన్ అవ్వండి, ఒక గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి. ఒక గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత గైస్ ఇక్కడ చూడండి, మీరు సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెట్టండి ఐ నీడ్ ఏ వెబ్సైట్ డెవలపర్ అని. మీరు ఇక్కడ వాళ్ళకి పోస్ట్ అనేది గ్రూప్లో పోస్ట్ చేయండి. గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ 1 lakh
26,000 మెంబర్స్ అనేది ఈ గ్రూప్లో ఉన్నారు కాబట్టి సో మనకి వాళ్ళు మన ఇక్కడ పోస్ట్ చేసే దగ్గర మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేయడం ద్వారా మీరు వాళ్ళతో అనేది కమ్యూనికేషన్ చేసేయడం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్ట్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ చేసిన తర్వాత వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ క్లయింట్ తోటి ముందుగా మీరు ఒక 30% పేమెంట్ అనేది తీసుకోండి వీళ్ళ దగ్గర నుండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు ఒక 13K 15K అట్లా తీసుకోండి. మరి ఎక్కువ ఇప్పుడు మేము ఫస్ట్లో ఎక్కువ తీసుకోలేము అంటే ఒక ఎబో ఒక 7K ఆర్ 6K 6,000 7,000కి ఎక్కువ తీసుకోండి, తక్కువ మాత్రం తీసుకోండి కండి, ఎందుకంటే అది తక్కువ ఎవరు చేయరు. సో ఏంటంటే తీసుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్గా వీళ్ళకి చెప్పండి, సార్ ఇట్లా మీరు ఫస్ట్ 30% ఇవ్వండి అండ్ నెక్స్ట్ ఒక 1 డే ముందు ఏదైతే వెబ్సైట్ అనేది లైవ్లోకి వెళ్తుందో ఒక 1 డే ముందు టోటల్ పేమెంట్ చేయండి. వన్స్ 1 డే ముందు మనం చేసినటువంటి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ మనకు పెడతారు కదా ఫ్రీలాన్సర్స్. సో ఫ్రీలాన్సర్స్ పెట్టినటువంటి ప్రాజెక్ట్ని వీళ్ళకి క్లయింట్కి పంపించి దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలి అటు ఉంటే వాళ్ళతో చేంజ్ చేయించుకోండి. గైస్ ఇక్కడ మీరు ఎలాంటి వర్రీ పడాల్సిన అవసరం అనేది లేదు, టెన్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్ అనేది ఫ్రీలాన్సర్స్ చెప్తారు. సో ఇది అని వాళ్ళు మీకు డీటెయిల్గా చెప్తారు. అండ్ వాళ్ళు మనకి క్లయింట్ అనేది మనకి హోస్టింగ్ డొమైన్ అనేది వాళ్ళే పర్చేస్ చేసుకోవాలి. అది కూడా మీకు తెలియకపోతే ఫ్రీలాన్సర్స్ చెప్తారు, మీరు సింపుల్గా అడగండి, వాళ్ళు చెప్తారు. అండ్ వన్స్ తీసుకున్న తర్వాత పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 డే ముందు టోటల్ పేమెంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి మీకు ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఇది ఫేస్బుక్ కాకుండా మనకి నేను ఒకసారి వీడియో తీశాను అప్వర్క్ మీద. అప్వర్క్ ఉంది, ఫైవర్ అని ఉంది. వన్స్ ఫైవర్ చూద్దాం. ఇంతకుముందు అప్వర్క్ చూసాం మనం. గైస్ వన్స్ అప్వర్క్ ప్లాట్ఫామ్లోకి మనం ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ వెబ్సైట్ డెవలపర్ ఇలా సెర్చ్ చేయగానే మీకు చాలా మెంబర్స్ వస్తారు. సో వీళ్ళందరూ ఫ్రీలాన్సర్స్ గైస్. ఇప్పుడు సో సింపుల్గా చూడండి, ఇక్కడ 7,000 ఇలా తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఏంటంటే మీరు దీనికి ఒక 40% 50% ఎక్కువ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వీళ్ళు వచ్చేసి 7,000 తీసుకుంటే మీరు క్లయింట్కి చెప్పాల్సినటువంటి ప్రైస్ ఏంటంటే ఒక 14,000 11,000 12,000. సో అలా చెప్తే ఈ మిగతా మీద వచ్చేటువంటిదంతా మీకు ప్రాఫిట్ తీసుకొచ్చి మినిమం ఒక 3,000 4,000 అనేది ప్రాఫిట్ చూసుకోండి మీరు. ఎందుకంటే ఇంతగానం చేసినప్పుడు ఎలా ఉంటుంది, మీరు కొంచెం ప్రాఫిట్ అనేది తీసుకోండి. అండ్ ఏంటంటే మీరు వన్స్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి పర్ డేకి ఒక 10 కాల్స్ అనేది మీరు చేయండి. ఎందుకంటే అందరి నుండి మనకు రెస్పాండ్ వస్తుంది, అందరు క్లయింట్స్ మనకి పక్కాగా వర్క్ ఇస్తారనేది మనం చెప్పలేము. కాబట్టి పర్ డేకి ఒక 10 క్లయింట్స్ని సెలెక్ట్ చేసుకొని 10 క్లయింట్స్ని క్లోజ్ చేయండి. ఒక 2 days పడుతుంది అనుకోండి, 2-3 days పడుతుంది క్లోజ్ చేయడానికి. ఏంటంటే 10 క్లయింట్స్ని తీసుకోండి. పర్ మంత్కి ఒక 5 to 10 క్లయింట్స్, పర్ మంత్కి 5 to 10 క్లయింట్స్ క్లోజ్ చేసినా కానీ మనకి యావరేజ్ ఒక క్లయింట్ నుంచి 3,000 తీసుకున్నా మనకు వచ్చేసి అటు ఇటు ఒక 30,000 అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రీగా. ఏమంటారు, పార్ట్ టైమ్గా పర్ మంత్ మొత్తానికి 10 to 15 క్లయింట్స్ అలా తీసుకుంటే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరే ఒకసారి థింక్ చేస్తూ చేయండి. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా వీళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం వీళ్ళకి ఫార్వర్డ్ చేసి వెబ్సైట్ అనేది వీళ్ళతో చేయించుకొని వాళ్ళకి పంపించండి. సో ఏంటంటే మనం మధ్యలో ఉంటాం డ్రాప్ సర్వీసింగ్కి. సో గైస్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి పంపిస్తాం కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఏమంటారు చేసుకోవచ్చు ప్రాజెక్ట్ అని అంటారు. సో అలా కుదరదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఫస్ట్ ఫ్రీలాన్సర్స్కి మెసేజ్ చేసినప్పుడే వాళ్ళకి చెప్పాలి మీరు ఇలాగా. సో మన నుంచి డైలీ మీకు ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. సో ఏంటంటే మనకి తక్కువ చేయండి. సో మీరు తెలుసు కదా ఇక బిజినెస్ డీలింగ్స్ ఎట్లా ఉంటాయో. సో అది అండ్ క్లయింట్స్కి గైస్ మీరు క్లయింట్స్తో చేసే విధానం ఏంటంటే ఎక్కువ మా సజెషన్ ఏంటంటే కాల్స్ చేస్తే బెటర్. ఎందుకంటే సింపుల్గా కాల్లో మాట్లాడుకోవచ్చు. బట్ మేము ఫీమేల్స్ అండ్ మేము కొందరు మాట్లాడలేము అది అని అంటే నేను చెప్పాను కదా ఒకటి మెసేజ్ అనేది ఇస్తాను మీకు. ఆ మెసేజ్లో సింపుల్గా అక్కడ కొంచెం చేంజ్ చేయండి, మీరు చూడగానే అర్థమైంది, చేంజ్ చేయండి. అండ్ ఆ మెసేజ్లో మేము చేసినటువంటి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా మేము మీకు పంపిస్తామన్నట్టు ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫ్రీలాన్సర్స్ తీసుకొని వాళ్ళని ఫస్ట్ మీరు ఏదైతే చేశారో శాంపుల్స్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ మాకు పంపించండి అనండి. మీరు దాన్ని చూడండి కొంచెం అటు ఇటు చూసిన తర్వాత మీకు నచ్చిన 2-3 ప్రాజెక్టులని మన క్లయింట్ ఉన్నారు కదా ఇక్కడ. సో మన క్లయింట్స్కి మనం వాళ్ళకి పంపించాలి. సో ఇంతే గైస్ సింపుల్గా. గైస్ ఇక్కడ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి కోర్సెస్ ఇలాంటి వీడియోస్
ప్రాసెస్ ఇది వచ్చేసి కొంచెం పెయిడ్ వర్షన్స్లో జరుగుతున్నాయి బయట. సో మనం ఫ్రీగా తెస్తామని. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 99% వితౌట్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ఆన్లైన్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం మనీ ఎర్న్ చేసేటువంటి ప్రాసెస్ మనం చెప్తాం కాబట్టి. సో మీ నుంచి మాకు జస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా వీలైతే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ మర్చిపోకండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటే మనం ఏదైనా వీడియో పెట్టగానే మీకు ఫాస్ట్గా వస్తుంది, సో మీరు చూడొచ్చు. సో గైస్ ఇంతే వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.